తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తించనుంది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణం మాఫీ కానుంది. ఈ మేరకు పంటల రుణమాఫీ కోసం ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. రేషన్ కార్డు ఉంటేనే రైతులకు రుణమాఫీ పథకం వర్తించనుంది. అలాగే కుటుంబంలో ఒక్కరికే మాత్రం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం విదితమే. ఇందుకోసం స్కీమ్ కు సంబంధించిన కసరత్తు రేవంత్ సర్కార్ చకచకా చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, పంట రుణమాఫీ అమలుకు గైడ్ లైన్స్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో రైతులు తీసుకున్న రైతు రుణాలకు సంబంధించిన రుణమాఫీ సంబంధించిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ 527 క్రాప్ లోన్ వ్యూవర్స్ అని చెప్పి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా భూమి ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు పేరుతో జీవో విడుదల 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 23 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలన్నింటి కూడా తీసుకోవడం రుణమాఫీ కోసం తీసుకున్నారు. అంటే ఇందులో కొన్ని కీలక గైడ్ లైన్స్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులకు చాలా మందికి లబ్ధి చేకూరుతుందా చేకూరదా, కేవలం వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ రోజు ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ వర్తిస్తూ కుటుంబం మొత్తం కూడా ప్రామాణికం తీసుకొని కుటుంబం కలిపి రుణమాఫీ చేస్తా ఉంది. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పుడున్న గైడ్ లైన్స్ పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీ కోసం కేబినెట్ లో చర్చించి ఒక రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం కూడా వేసింది. ఉపసంఘంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తిరిగి రైతుల అభిప్రాయాలు తీసుకుంటూ ఏ స్థాయిలో ఉన్న వారికి ఉపసంఘం రైతు భరోసా పథకం కింద ఇప్పటికే ఉపసంఘం వేసింది. రైతు రుణమాఫీ కోసం గైడ్ లైన్స్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా అధికారులందరూ కూడా రైతులకు ఉన్న అభిప్రాయాలు అన్ని కూడా సేకరించాలని చెప్పడం జరిగింది. కాబట్టి రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరిస్తా ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది రైతులు వివిధ బ్యాంకులలో లోన్లు తీసుకొని అంతా కూడా ఉన్నారు. కాబట్టి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం ఏ రైతుకు ఎంతమంది రైతులకు వస్తుంది, ఎంతమంది రైతులకు రాదు అనేది మాత్రం తొందరలో తేలనుంది. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ. తాను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నానని